దర్శి నియోజకవర్గం రాజంపల్లి గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సందడిగా సాగింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా మంత్రి బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీం అంషారియా, దర్శి ఇన్ఛార్జి గొట్టిపట్టి లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి ఇంటింటికి తిరిగి పెన్షన్ పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో జరుగుతోందని, ఎప్పుడూ లేని విధంగా ఒకసారిగా ఇంత అమౌంట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షపాతి అన్నారు. కార్యక్రమంలో మహిళలు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. పండుగ వాతావరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు నేను దర్శి నియోజకవర్గం రాజంపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ గారితో పాటు ఇక్కడ మా ఇన్ఛార్జి డాక్టర్ లక్ష్మి గారితో కలిసి పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. గత ప్రభుత్వంలో చివరిలో 3,000 ఇవ్వడం జరిగింది. మేము 1,000 రూపాయలు పెంచి 4,000 ఇస్తామని చెప్పడం జరుగుతూ పాటు ఏప్రిల్ నుంచి ఏరియర్స్ కూడా కలిపి జూలై 1న 7,000 ఇస్తామని చెప్పడం జరిగింది. అన్నమాట ప్రకారం ఈ రోజున ప్రతి ఒక్క లబ్ధిదారుడికి పంపిణీ చేయడం జరిగింది. ఈ పథకం కూడా మొట్టమొదటి 30 రూపాయలతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రారంభిస్తే 30 నుండి 75 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్లో 200 చేశారు. 200, 2,000 మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పెంచడం జరిగింది. 2,000, 3,000 చేస్తామని విడతల వారీగా చేస్తూ జనవరిలోనే వాళ్ళు 3,000 చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులుగా ఉన్నా, ఈ రాష్ట్రంలో రోడ్డు బడ్జెట్ నడుస్తున్నప్పటికీ కూడాను చెప్పిన మాట ప్రకారం బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, ప్రజల భద్రత అనే లక్ష్యంతో మేము ముందుకు పోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 65,31,000 పెన్షన్, పైచీల పెన్షన్ మేము పంపిణీ చేస్తూ ఉన్నాం. దానికి 4,408 కోట్ల రూపాయల పైగా వెచ్చిస్తూ ఉన్నాం. ఈ రోజును చూసుకుంటే సామాజిక భద్రతలో భాగంగా ఇచ్చిన పెన్షన్లు 11 రకాల పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, అదేవిధంగా డప్పు కళాకారులు, ఇటువంటి పెన్షన్లని మేము 3,000 దాన్ని 4,000 చేయడం జరిగింది. దివ్యాంగులకి 3,000 ఉన్న పెన్షన్ని 6,000 రూపాయలు కూడా చేయడం జరిగింది. పూర్తి వైకల్యంతో ఉండి మంచంలో ఉన్నటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు పంపిణీ చేయడం కూడా జరిగింది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే మనం ఒక బాబుకు కూడా 15,000 రూపాయల పెన్షన్ని కలెక్టర్ గారి చేతుల మీద పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే ఇది చాలా సాహసోపేతమైన చర్య. భారతదేశంలోనే ఇంత మొత్తంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగడం చాలా సంతోషం. ఒకటి, చంద్రబాబు నాయుడు పేదలన్నా, పేద ప్రజలన్నా ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు మీరు చూశారు, 5 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి పరదాల మాటన తాడేపల్లి పిల్లిలాగా ప్యాలెస్లో కూర్చొని బట్టన్ నొక్కితే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేదల ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడాను తను నేరుగా వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయటం రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషించేటువంటి పరిస్థితి. అంతేకాక ప్రతిపక్షంలో ఉన్న పేదల ఇళ్లలోకి వెళ్ళాడు. ఈరోజు అధికారంలో ఉన్న అహంకారం లేకుండా పేదలకు మేలు చేసే కార్యక్రమం చూసుకున్నారు. ఈ సందర్భంగా చాలామంది వాళ్ళకి ఇల్లు కావాల్సిన వాళ్ళకి ఇల్లు, చదువు కావాల్సిన వాళ్ళకి కూడా వారి నమ్మకాన్ని, భరోసాని ఈరోజు ముఖ్యమంత్రి గారు కల్పిస్తూ పేదల్లో ఆనందాన్ని వారు చూడటం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి నిర్ణయం చేసినటువంటి చంద్రబాబు నాయుడుకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీలో భాగస్వామ్య పక్షాలైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇచ్చిన మాటకి కట్టుబడే ప్రభుత్వానికి సంక్షేమం అందిస్తున్నట్టుగా ప్రజలు కూడా నేను ఒకటే అడుగుతున్నాం. పేదలకు అండగా ఉన్న ఈ ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రికి మీ ఆశీస్సులు ఇవ్వండి. మీ ఆశీస్సులు ఉన్నంతకాలం మేము మరింత ఉత్సాహంతో ప్రజాసేవ చేయడానికి ఉత్సాహంగా ఉంటాం. మిమ్మల్ని గతంలో కానీ ఎప్పుడు కూడా ఇళ్ల విషయంలో కానీ రోడ్డు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ప్రతి లబ్ధిదారుని ఇంటికి వెళ్ళేలాగా చేపట్టారు. ఆనాడు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల భాగంలో మాటను నెరవేర్చుకునేలాగా 3,000, 4,000 పెన్షన్ పెంచారు. అంతేకాకుండా మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల లోపే ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ఒక విడతలోనే 1,000 రూపాయలు పెంచి 4,000 చేస్తూ, అంతేకాకుండా ఏప్రిల్, మే, జూన్ అరియర్స్ని కలిపి ఇవాళ 7,000 పెన్షన్ ఇవ్వటం అనేది దేశంలోనే ఇది మొదటిసారిగా చెప్పుకోవచ్చు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత అమౌంట్ లబ్ధిదారులకు ఇవ్వలేదు. ఇది ఒక చరిత్రగా చెప్పుకోవచ్చు.
అంతేకాకుండా వికలాంగులకు 3,000ని ఆల్మోస్ట్ డబల్ చేశారు, 6,000 చేస్తూ అందజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇవాళ దర్శ నియోజకవర్గానికి విచ్చేసిన మన మంత్రివర్యులు, సాంఘిక సంక్షేమ మంత్రివర్యులు డోలా బాలవీరాంజనేయ స్వామి గారికి, మన కలెక్టర్ తమీం అన్సారియా గారికి మా దర్శి ప్రజల తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ పెన్షన్ ఒకేసారి పెంపొందించడం అనేది సులువు కాదు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్ని చూస్తే ఇది ఒక సవాల్గా తీసుకున్నారు. వితంతువులకి, వృద్ధులకు, వైకల్యం ఉన్న వారికి, అంతేకాకుండా చేనేత కార్మికులకు, లింగ మార్పిడి చేసుకున్న వాళ్ళకి, ART వాళ్ళకి 4,000 ఇచ్చేలాగా జీవో జారీ చేశారు. ఈ బహుళ వైకల్యం, లెప్రసీ వ్యాధిగ్రస్తులకేమో 6,000, పూర్తి వైకల్యం ఉన్న వాళ్ళకి 15,000, ఎలిఫెంటియాసిస్ గ్రేడ్ 4 కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న చేయించుకుంటున్న వారికి 10,000 అందజేస్తారు. ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు చేపట్టారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఒక సవాలైనప్పటికీ సంక్షేమంని సమపాలలో అందించడానికి అది మన మహానేత చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. ఆయన సంపద సృష్టికర్త. ఇవాళ దర్శ నియోజకవర్గంలో 5 మండలాల్లోనూ 30,678 మందికి పెన్షన్ పంపిణీ చేస్తున్నాము. మొత్తం 20,07,48,000 నగదు వాళ్ళు పంపిణీ చేస్తాము. ఇట్లాంటి ఒక మహత్కార్యంలో పాల్గొన్న మంత్రి గారికి, కలెక్టర్ గారికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, ప్రజలకు అందరికీ నా ధన్యవాదాలు. ఇట్లా దర్శ నియోజకవర్గం ప్రజలకు మేము ఎల్లప్పుడూ అండగా ఉంటూ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని నమ్ముతున్నాం.